గృహజ్యోతి పథకం కోసం అర్హులైన వారు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. లబ్ధిదారుల దరఖాస్తులను ఆన్లైన్ లో ఎంట్రీ చేసే సమయంలో దొర్లిన తప్పుల కారణంగా ఈ పథకం అర్హులకు అందకుండా పోయింది. సిబ్బంది చేసిన తప్పులు లబ్ధిదారులు బలయ్యారు. నల్గొండ జిల్లాలో మొత్తం 4,15,784 మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. ఇందులో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం 2,80,160 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2,07,701 మందిని గృహజ్యోతి పథకానికి అర్హులుగా తేల్చారు. కానీ ఇందులో 72,459 మంది ప్రస్తుతం గృహజ్యోతి పథకం అందటం లేదు. పథకానికి చేసుకున్న దరఖాస్తులను ఆన్లైన్ చేసేటప్పుడు జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల జీరో బిల్ పొందటానికి అర్హులైన వారికి కరెంట్ బిల్ వస్తుంది. మరికొందరికి రేషన్ కార్డు లేకపోవడంతో వారికి కూడా ఉచిత విద్యుత్ సరఫరా అందకుండా పోయింది. దరఖాస్తులు ఆన్లైన్ చేసేటప్పుడు జరిగిన కొన్ని పొరపాట్లు సరిచేయడానికి ఎడిటింగ్ ఆప్షన్ లేకపోవడంతో గృహజ్యోతి స్కీమ్ అందక కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అన్ని అర్హతలు కలిగి ఉండి స్వంత ఇల్లు ఉన్నవారికి కూడా గృహజ్యోతి పథకంలో భాగంగా 0 బిల్లు రావటం లేదు. ఎందువలన రావటం లేదని ఆరా తీస్తే ప్రజాపాలన అప్లికేషన్లో విద్యుత్ కనెక్షన్ నెంబర్ ఆప్షన్లో కొంతమంది మీటర్ సర్వీస్ నెంబర్ను, కొంతమంది యుఎస్సి నెంబర్ను, కరెంటు బిల్లు జిరాక్స్ కాపీని కూడా జతచేయగా డేటా ఎంట్రీ సిబ్బంది యుఎస్సి నెంబర్ ఎంట్రీ చేసిన వారికి జీరో బిల్ వస్తుంది. సర్వీస్ నెంబర్ వేసిన వారికి అన్ని మ్యాచ్ అయినట్లుగా చూపించినా కూడా జీరో బిల్ రావటం లేదు. ఈ తప్పులను సరిచేసే అవకాశం లేకపోవటంతో అర్హులైన వారు నష్టపోతున్నారు. ఎడిటింగ్ ఆప్షన్ మాకు లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎడిటింగ్ ఆప్షన్ వస్తేనే సవరించటానికి వీలుంటుందని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. ఇంకా కొంతమంది అద్దె ఇళ్లలో ఉండేవారు ఒక ఇంటి నుండి మరో ఇంటికి మారినప్పుడు కూడా ఈ స్కీమ్ను పొందటం సమస్యగా మారింది. ప్రజాపాలన దరఖాస్తులో ఏ మీటర్ నెంబర్ అయితే రాశారో అదే నెంబర్కు జీరో బిల్లు వస్తుందని, మీటర్ నెంబర్ మార్చుకునే ఆప్షన్ లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో అద్దె ఇల్లు మారిన లబ్ధిదారులకు కూడా ఉచిత విద్యుత్ స్కీమ్ అందటం లేదు. పాత ఇంటి మీటర్కే గృహజ్యోతి వర్తించటంతో ఇంటి ఓనర్ లబ్ధి పొందుతున్నారు. మరికొందరు గ్రామాల నుండి పట్టణాలకు వచ్చి అద్దె ఇళ్లలో ఉండేవారు. ఊర్లో మీటర్ నెంబర్ వేయాలా లేక అద్దె ఇంటి నెంబర్ వేయాలో తెలియక సొంత ఇళ్లది వేయడంతో పట్టణాల్లో అద్దె ఇంటి మీటర్కు గృహజ్యోతి పథకం అందని పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రజాపాలన దరఖాస్తు చేసే సమయంలో జరిగిన పొరపాట్ల వల్ల మరికొంతమంది పథకానికి దూరమయ్యారు. దీంతో ఎడిటింగ్ ఆప్షన్ వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వాలని అర్హులైన లబ్ధిదారులు కోరుతున్నారు.